ఇది ఖచ్చితంగా లాకప్ డెత్తేనండి. ఎందుకంటే పోలీసుల సమక్షంలో జరిగింది గాబట్టే, వాళ్ళే చంపినరన్న అనుమానం బలంగా ఉంది. లాకప్ డెత్ జరిగింది గాబట్టి, దీన్ని ఆర్‌డీఓ గారు ఎంక్వైరీ జేయడం మాకు ఇష్టం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే కన్సర్న్ పోలీసులున్నారో, వాళ్ళ మీద గూడా ఎస్సీ, ఎస్టీ కేసెస్ బెట్టి వాళ్ళని గూడా లోపలికి పంపించాలి. ఈ విషయంపై మేము హైకోర్ట్ గూడా మూవ్ అయితాము. అన్ని విధాలుగా బాధితులని ఆదుకోవాలి. బాధితుల తల్లి గూడా వాళ్ళంతలా వాళ్ళు సంపాదించే పరిస్థితుల్లో లేరు కాబట్టి, వాళ్ళ కుటుంబాన్ని దత్తత తీసుకుంటారో, ఏం చేస్తారో గానీ వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ విషయం పైన మేము కోర్ట్‌కే గాదు ఎక్కడికైనా ఎళ్లి, ఎంత దూరమైనా ఎళ్లి వాళ్ళకి న్యాయం జరిగేలా మేము చూస్తాము. అంటే ఒక పక్కన ఇట్లా పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు జరగలేదు గదా! అన్నటువంటి అభిప్రాయం గూడా పోలీసుల దగ్గర నుంచి వస్తుంది. మా దగ్గర ఉన్నప్పుడు గూడా బాగానే ఉంది. అది జ్యుడిషియల్ కస్టడీకి మేము అప్పగించిన తర్వాత గదా! జరిగింది అదంతా గూడా. ఆయన గతంలోనే శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి దాంతోని ఇబ్బంది పడుతున్నాడు అన్నటువంటి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయం మీద వాళ్ళ మదర్‌ని అడిగితే ఇంతకు ముందుకు ఎలాంటి అనారోగ్యం లేదు. ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాతనే తలని కొట్టిర్రో ఏదో అన్న డౌట్‌తోనే వాళ్ళకి మరణం సంభవించిందన్న అనుమానం బలంగా ఉంది గాబట్టి మేము అదంతా నమ్మమండి. పోలీసులు చేసిన అకృత్యాల వల్లనే ఇది లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరిగినందుకు వాళ్ళే రెస్పాన్సిబుల్ గాబట్టి వాళ్ళ మీద గూడా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు గావాలి. వాళ్ళు జైలుకెళ్ళాలి ఖచ్చితంగా. ఏమైనా ఫిర్యాదు చేస్తున్నారా? మీరు ఏమైనా పర్సనల్‌గా దీన్ని కేసుని సవాల్‌గా తీసుకొని ఏమైనా పోలీసుల పైన రిటెడ్ కంప్లెయింట్ కోదాడలో లేకపోతే హైదరాబాద్‌లోనో సో ఎక్కడైనా వాళ్ళ పైన పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని కంప్లెయింట్ చేశారా? ఇప్పుడు మేము అదే చేస్తున్నామండి. ఆల్రెడీ మా టీమ్ అంతా దాని మీదనే చూస్తుంది. వాళ్ళు చేసినట్టు మేము గూడా వాళ్ళని ఫాలో అయితాము. వాళ్ళకి న్యాయం జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఎక్కడికైనా ఎళ్తాము. ఎంత దూరమైనా ఎళ్లి వాళ్ళకి న్యాయం జరిగేలాగానే చూస్తాము. సో ఏంటిది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ బాడీకి పోస్ట్‌మార్టం అయిపోయిందా? పోస్ట్‌మార్టం అయిపోయిన తర్వాత ఏమైనా తీసుకెళ్తున్నారా కోదాడకి లేకపోతే ఏంటిది అసలు? ఆల్రెడీ పోస్ట్‌మార్టం అయింది అని చెప్పారు. వాళ్ళ మదర్ గూడా చూసి వెళ్ళానని గూడా చెప్పారు. ఎలాంటి బాడీ మీద ఇంజ్యూరీస్ లేవని చెప్పారు గానీ, పోలీసుల టార్చర్ ఎట్లుంటదో అందరికీ తెలిసిన విషయమే గాబట్టి, ఇదేది మేము నమ్మదలుచుకోలేము. హైకోర్ట్‌లో మాత్రం ఈ విషయాన్ని ఖచ్చితంగా బలంగా మేము చర్చిస్తాము. బలంగా అక్కడ కేసు నెగ్గేలాగా చూస్తామండి.